ఓం శ్రీ దత్తాత్రేయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గురుచరిత్ర పారాయణం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఏ ప్రయోజనాలు కలుగుతాయి? గురుచరిత్ర పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? నియమాలేంటి? అనే దాని గురించి తెలుసుకుందాం. గురుచరిత్రలో చెప్పబడిన గురుశక్తి మన జీవితంలో ఎదురయ్యే రుణ, శత్రు, ఆరోగ్య, మానసిక కష్టాలను తొలగిస్తుంది. ఇది ఒక రక్షణ చక్రంలా ఏర్పడుతుంది. గురుచరిత్ర ఒక రక్షణ దివ్య కవచం లాంటిది. పారాయణం చేసిన వ్యక్తికి అపమృత్యువు, దుష్ట శక్తులు, దిష్టి, గ్రహదోషాలు దూరంగా ఉంటాయి. ఏ ఇంట్లో అయితే గురుచరిత్ర చదువుతారో ఆ ఇంట్లో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగి దైవిక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కోరికలు నెరవేరడం కోసం సంకల్పంతో పారాయణం చేస్తే వివాహాలు, సంతానం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, అలాగే రుణ బాధల నుంచి బయటపడడం, ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం వంటి కోరికలు, మానసిక ప్రశాంతత, నిద్ర సమస్యలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా మారి మునులు చెప్పినట్టుగా గురుచరిత్ర చదివితే పాపాలు కరిగిపోయి మనసు పవిత్రమవుతుంది. అసలు గురుచరిత్ర పుస్తకంలో ఏముంటాయంటే, దానిలో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అనే దాని గురించి ఉంటుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి కలియుగంలో తీసుకున్న 2 అవతారాలు. శ్రీపాద వల్లభ స్వామి, అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి అవతార సమాప్తి వరకు ఉంటుంది. అదే గురుచరిత్ర. గమనించవలసిన విషయం ఏంటంటే, గురుచరిత్ర అంటే అందరూ సాయిబాబా గురుచరిత్ర అనుకుంటున్నారు. కానీ దత్తాత్రేయ చరిత్ర, దీన్నే గురుచరిత్ర అంటారు. గురుచరిత్ర పుస్తకాల్లో 2 పుస్తకాలు చాలా బావుంటాయి. అవేంటంటే శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం. ఈ పుస్తకం మనం మాట్లాడుకునే వ్యవహారిక భాషలో ఉండి చాలా తేలికగా అర్థమవుతుంది. ఇక రెండవది శ్రీ ఇసుకపల్లి సంజీవ శర్మ గారి పుస్తకం. ఈ పుస్తకం కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది. కానీ దీనిలో ప్రతి లీల చాలా విస్తారంగా వివరిస్తూ రాశారు. గురులీలామృతం అనే పేరుతో శ్రీ ఇసుకపల్లి సంజీవ శర్మ గారి పుస్తకం ఉంటుంది. గురుచరిత్ర అనే పేరుతో శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం ఉంటుంది. మనం బుక్ షాప్‌కి ఎళ్లి గురుచరిత్ర పుస్తకం అంటే దొరుకుతాయి. గురుచరిత్ర పారాయణం సాధారణంగా 2 విధాలుగా చేస్తారు. ఒకటి సప్తాహ పారాయణం, ఇంకొకటి నిత్య పారాయణం. సప్తాహ పారాయణం అంటే గురువారం మొదలుపెట్టి మళ్ళీ బుధవారం సాయంత్రానికి అన్ని అధ్యాయాలు అయిపోయేలా చదవాలి. ఇలా గురువారం నుంచి మళ్ళీ బుధవారం సాయంత్రం వరకు ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలో ఒక లెక్క ఉంటుంది. అదేంటంటే మొదలుపెట్టిన గురువారం రోజు 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదవాలి. రెండవ రోజు 10 నుంచి 21 అధ్యాయాలు చదవాలి. మూడవ రోజు 22 నుంచి 29 అధ్యాయాలు చదవాలి. నాలుగవ రోజు 30 నుంచి 34 అధ్యాయాలు చదవాలి. ఐదవ రోజు 35 నుంచి 37 అధ్యాయాలు చదవాలి. ఆరవ రోజు 38 నుంచి 43 అధ్యాయాలు చదవాలి. ఏడవ రోజు సాయంత్రానికి 44 నుంచి 52 అధ్యాయాలు చదవాలి. బుధవారం సాయంత్రానికి అన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత గురువారం నాడు గురుచరిత్ర పుస్తకాన్ని దత్తాత్రేయ స్వామి విగ్రహం ముందు పెట్టి నైవేద్యం సమర్పించి ఒకరికైనా అన్నదానం చేయాలి. అలాగే ఎప్పుడు గురుచరిత్ర పారాయణం చేసినా సప్తాహ పారాయణంలో కొన్ని నియమాలుంటాయి. అవేంటంటే నేలపైన పడుకోవాలి, అలాగే సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి తప్పనిసరి. లేదు మనకి సప్తాహ పారాయణానికి రోజు అన్ని అధ్యాయాలు చదవడానికి వీలవదు అంటే నిత్య పారాయణం చేసుకోవచ్చు. అంటే రోజుకొక అధ్యాయం చొప్పున చదవచ్చు. నిత్య పారాయణంలో రోజు నేలపైనే పడుకోవాలి, అలాగే సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. బ్రహ్మచర్య నియమం దీంట్లో లేదు. పారాయణం చేసే ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పాన్ని అలాగే పుస్తకాల లిస్ట్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో నచ్చితే ఓం శ్రీ దత్తాత్రేయ నమః అని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.